ఒక ప్రొడ్యూసర్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలంటే హీరోలకి, హీరోయిన్‌లకి, డైరెక్టర్‌లకి గిఫ్ట్‌లు ఇచ్చుకుంటూ వెళ్ళాలి అలా ఏం లేదు. అని ఏదో అనుకుంటూ ఉంటారు. మీరు కూడా మీ హీరోకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. మీరెలా రిటర్న్ గిఫ్ట్ తీసుకున్న సందర్భాలేంటి? రిటర్న్ గిఫ్ట్ 2 సార్లు జరిగింది సార్. హ్మ్. యాక్చువల్లీ 3 సార్లు జరిగింది. 2 సార్లు ఎన్టీఆర్‌తో, ఒకసారి బన్నీ గారు. ఒకసారి 2 సార్లు తారకన్న. అరవింద్ సమేతకి, దేవరాకి ఏమిచ్చారు? వాచ్. 2 సార్లు వాచ్. బన్నీ గారు కూడా వాచ్ ఇచ్చారు అలవైకుంఠపురం. హ్మ్. అవన్నీ షోకేస్‌లో దాచుకున్నారా? వాడుతున్నారా అప్పుడు? వాడను అసలు. శుభ్రంగా అరవింద్ సమేత టైంలో అయితే నేను ఎన్టీఆర్ గారిని, ఆ తారకన్నని ఆయన పెట్టుకుంటున్న వాచ్ అడిగి తీసుకున్నాను. హ్మ్. అదే కావాలి అని. కొత్తది కొనిస్తాను రండి, వద్దు నాకు అదే కావాలి. అమ్మో! చాలా కాస్ట్‌లీ వాచ్ అయి ఉంటదది. ఆ కాస్ట్‌లీ గురించి, ఇట్ల గురించి అన్న అలా ఏం ఆలోచిస్తారు. వాడింది ఎందుకురా కొత్తది కొనిస్తాము. హ్మ్. అలా ఎవరిదైనా అనిపించిందా? ఏదైనా అడగాలని ఒక హీరో నుంచి గాని, ఒక డైరెక్టర్ నుంచి గాని ఒక వస్తువు అడగాలని ఎప్పుడైనా అనిపించిందా? అసలు లేదు. జస్ట్ అది ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో అప్పుడు అడిగాను అంతే. సరే ఎన్టీఆర్ గారి సినిమా అనగానే మీకు బాగా గుర్తొచ్చేదేంటి? థియేటర్‌లో బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి? ఆయన మీద ఇంత అభిమానం కదా! ఫస్ట్ క్రష్ ఎక్కడ మొదలై ఉంటుంది? ఆది. అది. ఏంటి కళ్ళల్లో ఆ మెరుపు, ఆ వాటర్ తాగే సీన్. అదే పైనుంచి నడుచుకుంటూ వస్తుంటే ఇట్లా రౌండ్‌గా తిరిగి టైట్‌లో వస్తాం. హ్మ్. ఇట్లాంటియన్నీ కొన్ని స్ట్రెస్ బస్టర్ ఏంటి మీకు? స్ట్రెస్ వచ్చినప్పుడు మంచి సినిమా చూడాలనుకుంటే ఏం చూస్తారు? అంటే రిపీట్ మోడ్‌లో. ఎక్కువ ఐ మీన్ త్రివిక్రమ్ గారి, సీను వైట్ల గారి ఇయన్నీ కామెడీ బిట్లు ఉంటాయి కదా! హ్మ్. 'నువ్వు నాకు నచ్చావులోవి', 'నువ్వే నువ్వేలోవి', 'మన్మధుడులోవి', 'సొంతంలోవి', 'వెంకీ' సినిమాలు ఇయి చూస్తూ ఉంటాను నేను స్ట్రెస్‌కి ఎక్కువ. హ్మ్.